రక్తం పల్చబడుతోంది. రోగులకు అందించే రక్తంలో సెలైన్ ఎక్కించి కల్తీకి పాల్పడుతున్నారు. కోటి మెటర్నిటీ ఆసుపత్రి సాక్షిగా సాగుతున్న కల్తీ రక్తంపై ఓ ప్రత్యేక కథనం. అధిక రక్తస్రావంతో బాధపడే గర్భిణీలకు వివిధ స్వచ్ఛంద సంస్థలు అందించే రక్తం సైతం కల్తీకి గురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఎక్కించే రక్తం కూడా కల్తీ అవుతున్నట్లు తెలుస్తోంది. కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో కల్తీ రక్తం బట్టబయలు కావడంతో ఆసుపత్రి వర్గాల్లో అలజడి రేగింది. నకిలీ లేబులతో కల్తీ రక్తాన్ని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ దందాకు ఓ ల్యాబ్ టెక్నీషియన్ తెరతీసినట్లు తెలుస్తోంది. మెటర్నిటీ ఆసుపత్రిలో రక్తనిధిలో రక్తం కొరత ఏర్పడితే ప్రైవేట్ రక్తనిధుల సంస్థ నుంచి రక్తాన్ని సేకరిస్తారు. గుర్తింపు పొందిన రక్తనిధుల నుంచి వచ్చే రక్తాన్ని మాత్రమే వైద్యులు అందించడానికి ఓకే చెబుతారు. దీంతో కొన్ని ప్రైవేట్ రక్తనిధి సంస్థలు నకిలీ లేబుళ్లు తయారు చేసి గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంకుల్లాగా బిల్డప్ ఇస్తూ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా తీసుకొచ్చిన బ్లడ్ ప్యాకెట్లను మెటర్నిటీ ఆసుపత్రిలోని ల్యాబ్ టెక్నీషియన్ సిరంజి ద్వారా బ్లడ్ ను సేకరించి అందుకు బదులుగా సెలన్ను అందులో నింపుతున్నట్లు తెలుస్తోంది. నరేందర్ ప్రసాద్ అనే ల్యాబ్ టెక్నీషియన్ ఈ దందాకు తెరతీసినట్లు తెలుస్తోంది. రక్తంలో సెలన్ కలుపుతున్న దందా వెలుగు చూడడంతో ల్యాబ్ టెక్నీషియన్ పరారైనట్లు తెలుస్తోంది. గర్భిణీల ప్రాణాలతో చెలగాటమాడిన ల్యాబ్ టెక్నీషియన్ ను పట్టుకోవాలని రోగుల అటెండెంట్స్ ఆందోళనకు దిగడంతో మెటర్నిటీ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. కల్తీ రక్తంపై విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పేషెంట్ అటెండెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.